IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇప్పటికే భద్రాచలం పట్టణంలోకి నీరు చేరింది. 30 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు బోగత జలపాతానికి వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో పర్యాటకులు రాకుండా ఆంక్షలు విధించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇప్పటికే భద్రాచలం పట్టణంలోకి నీరు చేరిన పరిస్థితి ఉంది. మొత్తం 30 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. మరోవైపు బోగత జలపాతానికి కూడా వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో పర్యాటకులపైన కూడా రాకుండా అక్కడ ఆంక్షలు విధించారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సైదులు 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అధికారులు ఏ రకంగా అప్రమత్తంగా ఉన్నారు? సంజయ్, భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్షణక్షణం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు చేరడంతో 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. దాదాపుగా 14,75,000 నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే భద్రాచలం పట్టణానికి సంబంధించి వరద నీరు పట్టణంలోకి చేరిపోయింది. ఈ పట్టణంలో చేరిపోవడంతో లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి 30 కుటుంబాలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా గోదావరికి వరద నీరు చేరుతున్న పరిస్థితి. అయితే ఛత్తీస్గఢ్ నుంచి ఇంద్రావతిలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతున్న నేపథ్యంలో పేరూరు దగ్గరకు వచ్చినప్పటికీ పేరూరు దగ్గర కూడా గోదావరి అంటే ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న వరద నీరు మొత్తం గోదావరిలో కలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ములుగు, వాజేడు, వెంకటాపురం, చెర్ల ప్రాంతాలకు సంబంధించినటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి, పూర్తి స్థాయిలో కూడా రాకపోకలను కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఛత్తీస్గఢ్కి వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారి కూడా మొత్తం కూడా రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. ఇటు భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నటువంటి రహదారి కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో ఆ ప్రాంతాలకి రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యం కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకి స్పష్టమవుతున్న పరిస్థితి. ఇప్పటికే పలు ప్రాంతాలకు సంబంధించి ములుగు ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే ఆ ప్రాంతాల్లో కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో రాకపోకలు కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే లోతట్టు ప్రాంతాలు స్లూయిజులు ఏదైతే ఉంటాయో స్లూయిజులు కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో అంటే లీకులు అవుతే మాత్రం భద్రాచలం పట్టణానికి పెద్ద ఎత్తున కూడా వరద చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భద్రాచలం దగ్గర కరకట్ట నిర్మాణం కొనసాగుతుంది. ఆ కరకట్ట నిర్మాణానికి సంబంధించి వరద నీరు రాకుండా ఉండేందుకు ముందు ఆ రోడ్డు పైన జాతీయ రహదారి పైన ఒక మట్టితో పెద్ద కట్ట అడ్డంగా వేసిన పరిస్థితి ఉంది. దీంతో వరద నీరు తక్కువగా వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 9 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అశ్వాపురానికి సంబంధించి చూసుకున్నట్లయితే అశ్వాపురం కావచ్చు, ములుగు ప్రాంతాల్లో పూర్తిగా నీరు మొత్తం కూడా ముప్పు లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి చేరిపోవడంతో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఖాళీ చేపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా భద్రాచలం నుంచి రెడ్డిగూడెం వచ్చేటటువంటి రహదారి కూడా జల దిగ్బంధనంలో అంటే మొత్తం రోడ్డుపైకి నీరు రావడంతో పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కిన్నెరసాని ప్రాజెక్టు కూడా దాదాపుగా మొత్తం జలకలను సంతరించుకుంది. వరద నీరు కూడా దిగువకు విడుదల పనిచేస్తున్న పరిస్థితి ఉంది. తాలిపేరు ప్రాజెక్టుకి ఇప్పటికే 25 గేట్లను కూడా ఎత్తివేసి దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేసిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా అంటే బోగతా జలపాతం కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో పర్యాటకులను ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పర్యాటకులు కూడా ఎవరు రావద్దని కూడా హెచ్చరికలు చేసిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి 55 అడుగులకు చేరుకుంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. అందుకు తగ్గట్టుగా లోతట్టు పునరావాస కేంద్రాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఇప్పటికే భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం కావచ్చు, భద్రాచలం కలెక్టరేట్ లో కూడా హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి వారందరూ కూడా ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో వారు ఫోన్ చేస్తే వారందరినీ సహకరించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అటు ఒకవైపు పొడవలు స్ట్రీమర్లను కూడా ఏర్పాటు చేస్తారు, గజయితగాలను కూడా సిద్ధంగా ఉంచిన పరిస్థితి అయితే ఉంది.
అయితే భద్రాచలంలో సిచ్యువేషన్ ఇలా ఉంటే బోగత జలపాతానికి కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉంది గంట గంటకు కూడా. దాని సిచ్యువేషన్ ఏంటి? అక్కడికి ఇప్పటికే ఈ సీజన్ లో పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? మనం చూడొచ్చు బోగతా జలపాతం అనేది దక్షిణ నయగారాగా చెప్పుకోవచ్చు. అటువంటి నయగారాగా ఉన్నటువంటి బోగతా జలపాతానికి సంబంధించి హైదరాబాదు, వరంగల్, ఖమ్మం ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పర్యాటకులు ఎవరు కూడా అనుమతించొద్దని ఇప్పటికే నిషేధాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఎవరు కూడా అక్కడికి పర్యాటకులు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూసాం గతంలో ఇటీవల కాలంలోనే వరంగల్కు చెందినటువంటి ఒక యువకుడు బోగతా జలపాతంలో గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో పైనుండి వస్తున్న వరద నేపథ్యం, రాకపోకల మధ్యలో రహదారుల్లో వాగులు పొంగుతున్న నేపథ్యంలో ఎక్కడైతే ప్రయాణికులు ఇరుక్కుంటారనే ముందస్తుగానే ఇబ్బంది లేకుండా ఉండేందుకు అందరూ కూడా పర్యాటకులకు అనుమతి లేకుండా చేసిన పరిస్థితి అయితే ఇప్పుడైతే పర్యాటకులు రాకుండా నిషేధాన్ని విధించిన పరిస్థితి అయితే బోగతా జలపాతం దగ్గర ఉంది. బోగతా జలపాతానికి కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు చేరిపోతుండటంతో మొత్తం కూడా ఒక పెద్ద కనుల విందుగా కనిపిస్తున్నట్టు బోగతా జలపాతాన్ని కూడా బ్రేక్ పడినట్లుగా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం బోగతా జలపాతం ఎఫెక్ట్ కావచ్చు, ఎగున కురుస్తున్న వర్షాల ఎఫెక్ట్ తో పెద్ద ఎత్తున అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారులు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోయి ఆ నీరంతా కూడా ఇంద్రావతికి చేరుకోవడం, ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నుండి భద్రాచలంలో గోదావరికి చేరుతున్న పరిస్థితి అవుతుంది. పేరూరు వరద కూడా గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కిందకు మనం చూసుకున్నట్లయితే కూనవరం, వేలేర్పాటుకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా శబరికి సంబంధించిన నీరు కూడా పూర్తి స్థాయిలో కూడా పోటెత్తుతున్న పరిస్థితి ఉంది. శబరి దగ్గర నీరు సజావుగా వెళ్తే మాత్రం భద్రాచలం దగ్గర గోదావరి వరద ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉండదని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే లోతట్టు లంక గ్రామాలకు సంబంధించి ముప్పు ప్రాంతం ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, గతంలో 71.3 అడుగులు గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రాణ నష్టం లేకుండా పూర్తి స్థాయిలో కూడా గోదావరి మొత్తం లోతట్టు ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి ఆలోచనలను ఏవైతే గతంలో చేసిన ప్రణాళికలను ఇప్పుడు అధికారులు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ పాటిల్ ఇప్పటికే అధికారులు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సైదులు.